ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నటువంటి మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే జ్ఞానవంతురాలు గురించి, జ్ఞానవంతురాలైన ఇల్లాలు గురించి రాయబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. మూఢురాలు అంటే జ్ఞానము లేని స్త్రీ తన గృహాన్ని, తన ఇంటిని తనే కూల్చేసుకుంటుందంట, అంటే ఓడబెరికేస్తుందంట. అంటే జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టునంటే వాస్తవంగా అందరూ అనుకునే రీతిగా ఇదో సిమెంటు ఇటుక తీసుకుని కంకర తీసుకుని కట్టడం అనే కాదు ఇక్కడ అర్థం. వాస్తవంగా ఇల్లు కట్టడం అంటే నీ గృహాన్ని కట్టుకోవడం అని అర్థం, నీ కుటుంబాన్ని కట్టుకోవడం అని అర్థం. ఎక్కడంటే నీ కుటుంబం అంటే నీ కుటుంబంలో ఎవరుంటారు? భర్త ఉంటాడు, బిడ్డలు ఉంటారు, అదేవిధంగా అత్తమామలు ఉంటారు. ఇంకా కుటుంబంలో ఎవరైతున్నారో ఆ కుటుంబాన్ని నువ్వు సరైన రీతిలో కట్టుకునేటువంటి బాధ్యత దేవుడు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకే ఇచ్చాడు, అంటే భార్యకే ఇచ్చాడు. ఒక భార్యగా నువ్వు ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఇంట్లో ఉండాలి. అంటే నువ్వు జ్ఞానం కలిగి అది నీ మాటలలోనూ నీ ప్రవర్తనలోనూ, కుటుంబంతో మాట్లాడే విషయంలో, బిడ్డలతో మాట్లాడే విషయంలో, భర్తతో మాట్లాడే విషయంలో, అలా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఆత్మీయంగా ఎలా కట్టుకోవాలో, కుటుంబ పరిస్థితులు బయటికి వెళ్లకుండా ఎలా కట్టుకోవాలో, కుటుంబంలో అవమానం కలగకుండా ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలో, కుటుంబంలో అవమాన పాలు కాకుండా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, ఇవన్నీ కూడా జ్ఞానవంతురాలు ఆ కుటుంబాన్ని ఈ విషయాల్లో కట్టగలుగుద్దంట. కానీ జ్ఞానం లేని స్త్రీ మూఢురాలు ఏం చేద్దంటే ఉన్న కుటుంబాన్ని, ఒక మంచిగా ఉన్న కుటుంబాన్ని కూడా, ఒక ఆత్మీయంగా ఉన్న కుటుంబాన్ని కూడా, ఒక ఆదర్శవంతంగా ఉన్న కుటుంబాన్ని కూడా, ఒక సంతోషంతో సమాధానంతో ఉండే కుటుంబాన్ని కూడా తన వంకర బుద్ధిని బట్టి, తనకున్నటువంటి వంకర బుద్ధిని బట్టి, ఇది అందరికీ ఉండదు, కొంతమంది స్త్రీలే వాళ్ళకున్న వంకర బుద్ధిని బట్టి, స్వార్థపూరితమైన బుద్ధిని బట్టి, అసూయతనంతో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ కుటుంబాన్ని వాళ్ళకు వాళ్ళే ఓడబెరికేస్తారండి. అంటే వాళ్ళే కుటుంబంలో కలహాలు రేపుతారు, వాళ్ళకు వాళ్ళే ఒక కుటుంబాల్లో చిచ్చు పెడతారు, వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తారు, వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక జ్ఞానవంతురాలుగా కుటుంబంలో ఉండాలి. నువ్వు ఒక భార్య అయినా, ఇంట్లో ఒక స్త్రీగా, తల్లిగా నువ్వు ఉన్నా, నీవు నీ భర్త విషయంలో, బిడ్డల విషయంలో కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా ఉండాలి. ఆ ఉండాలంటే నువ్వు జ్ఞానంతో నింపబడాలి, జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండాలి. ఆ జ్ఞానవంతులు నువ్వు ఎలా ఉండగలవంటే దేవుని వాక్యం నీకు తెలియాలి. దేవుని వాక్యం చేత నడిపించబడే స్త్రీ అయితే నీకు ఎలా జ్ఞానంగా మాట్లాడాలో, జ్ఞానంగా ఉండాలో, ఎక్కడ గొడవ పెరిగిపోతుందో అక్కడ గొడవ రాకుండా ఈ జ్ఞానం స్త్రీకి ఉండాలి. ఇది లేని ప్రతి స్త్రీ కూడా తన కుటుంబాన్ని తానే చెడగొట్టుకుంటుంది, పాడు చేసుకుంటుంది. ఇలాంటి వారు ఈరోజు అనేక మంది మన కుటుంబాల్లో కనబడుతున్నారు. జ్ఞానం లేని స్త్రీలు, జ్ఞానం లేనిటువంటి భార్యలు, జ్ఞానం లేనిటువంటి వారు, ఈ తత్వాలు కలిగినటువంటి వారు వాళ్ళ చేతులారా వాళ్ళే కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలని పతనం చేసుకుంటున్నారు, వారి జీవితాలే నాశనం చేసుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు ఒక ఆత్మ సంబంధమైన కుమార్తెగా, కుమారుడిగా నీవు ఉంటే గనక జ్ఞాపకం చేసుకో, నీవు ఒక జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకో. ఎలా కట్టుకోవాలో దేవునికి తెలుసులే. నువ్వు ప్రార్థన చేసే భక్తురాలు అయితే, ఆత్మీయంగా ప్రార్థన చేసుకునేదానివి అయితే, వాక్యానుసారం జీవించేదానివి అయితే నీకు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. కానీ నీళ్ళు ఇవి లేకపోతే నువ్వు మూఢురాలివి, నువ్వు మూఢ పరిస్థితిలో ఉన్నావు అంటే మూర్ఖత్వం నీలో పనిచేస్తుంది అని అర్థం. ఒక స్త్రీగా ఈరోజు దేవునితో మాట్లాడుతున్న విషయం తెలుసా? మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ స్త్రీ అయినా కావచ్చు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలు అయినటువంటి స్త్రీగా కొనియాడబడే విధంగా ఉండాలి. కానీ ఒక మూఢురాలుగా మూర్ఖత్వంతో కుటుంబాన్ని దయచేసి నీ మాటల వల్ల కానీ, నీ చేష్టల వల్ల కానీ, నీ అవిధేయత వల్ల కానీ, నీకున్న కోపం వల్ల కానీ, లేదా నీకున్నటువంటి స్వార్థం వల్ల దయచేసి కుటుంబాన్ని ఓడబెరకొద్దు, పాడు చేయకు. అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తోబుట్టుల మధ్య చిచ్చు పెట్టొద్దు.
ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వు మెలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతులు తన ఇల్లు తనే ఓడబెరికేస్తుంది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. కనుక దేవుడు నిజంగా నీతో ఈరోజు నేను అలాగే ఉన్నాను అనే ఆలోచన నీకు వస్తే ఈ మాటను బట్టి దయచేసి ప్రార్థన చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నేను అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని బట్టి ప్రభు, ఒకవేళ ఈరోజు నా జీవితం ఇలా ఉందంటే, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉందంటే, ఒకవేళ నా మూఢత్వమేమో, నా మూర్ఖత్వం వల్లే, నా కోపం వల్లే, నా స్వార్థం వల్లే నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉంటే ఈరోజు నా కుటుంబం బాగుండేదేమో, నా జీవితం బాగుండేదేమో, నా పరిస్థితులు బాగుండేయేమో అని ఒకసారి ఆలోచించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజునైనా జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మాతో మాట్లాడుతున్నావు. నిజమే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులు తన ఇల్లు ఊడబెరుగుతుంది. ఈరోజు చాలామంది అజ్ఞానంతో ఉన్నారు. కానీ ప్రభా, నేను నమ్మిన బిడ్డలు అనేక మంది కుటుంబాల్లో స్త్రీలు, జ్ఞానము కలిగిన స్త్రీలుగా, జ్ఞానం కలిగిన భార్యలుగా వారు నడుచుకునేటువంటి ఆ జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.